హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, తాజాగా మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈరోజు సాయంత్రం లోపల ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం అనేటువంటిది ఏర్పడేందుకు అవకాశం అయితే ఉంటుందని, ఈ అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉన్నట్లు వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోని ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి. మీకు యూజ్ అయ్యే కంటెంట్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా ఈ స్కీమ్స్కి సంబంధించి అదేవిధంగా వెదర్కి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్ అయితే లింక్ పెట్టేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు తాజాగా ఈ ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈరోజు రేపటి రోజున ఎక్కడెక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఈరోజు సాయంత్రం లోపల ఈ ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం అనేటువంటిది అయితే ఏర్పడుతుందని, ఈ అల్పపీడన ప్రభావంతో మనకు రేపటి రోజు నుంచి మ్యాక్సిమం భారీ వర్షాలు ఎటువంటివి అయితే కురుస్తాయని చెప్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు సాయంత్రం నుంచో కొన్ని జిల్లాల్లో అయితే వర్షాలు మోస్తారుగా అయితే స్టార్ట్ అవుతాయి. ఓకేనా. మనకు కొన్ని జిల్లాలకు వచ్చేసి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట. అది ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందో కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. మొట్టమొదటిగా వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇందులో విజయనగరము, విశాఖపట్నము, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసిందనమాట. ఈ యొక్క జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఇక రిమైనింగ్ మనకు ఈరోజు రాత్రికి ఎక్కడెక్కడ వర్షాలు ఎటువంటివి అయితే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చో కూడా చెప్పున్నారు. మనకు వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. నేను మీకు చెప్తాను ఇప్పుడు. మ్యాక్సిమం వచ్చేసి ఈ కోస్తాంధ్ర ప్రాంతాలు, విశాఖపట్నము, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు కావచ్చు. దాని తర్వాత వచ్చేసి పార్వతీపురం మన్యము, శ్రీకాకుళము, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తాయన్నమాట. ఈరోజు సాయంత్రం నుంచి ఆల్మోస్ట్ ఆల్ స్టార్ట్ అయిపోతాయని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ అలాగే రేపటి రోజున చూద్దాము ఎక్కడెక్కడ వర్షాలు ఎటువంటివి అయితే కురవచ్చు ఎక్కువగా. ఈ అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు ఎటువంటివి అయితే పడవచ్చని ఐఎండీ శాఖ అయితే హెచ్చరికలు తెలియజేస్తూ ఉందన్నమాట. ఓకేనా. దీంతో పాటుగా మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు ఈ సిచ్యువేషన్లో. మీరు ఇక్కడ ఈ విజువల్స్ అయితే లైవ్లో చూడొచ్చండి ఈ వెదర్ మాడ్యూల్స్లో. ఇక్కడ మీకు వైట్గా కనిపిస్తుంది కదా, ఈ ఉత్తర బంగాళాఖాతంలో అయితే ఏర్పడుతుంది అల్పపీడనము ఇవాళ రోజు సాయంత్రం లోపల. అది రేపటి రోజునికి తీవ్ర వాయుగుండంగా అయితే మారేందుకు అవకాశం అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఏర్పడి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర ప్రాంతాల మీదకైతే పయనిస్తూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాల మీద ఎఫెక్ట్ అయితే చూపించబోతుంది అనమాట. దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. దీని ప్రభావం వచ్చేసి 3 రోజుల పాటు ఉంటుందని చెప్తూ ఉన్నారు. 3 రోజుల పాటు మనకు ఈ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎటువంటివి అయితే కురవబోతున్నాయి అన్నమాట. ఓకేనా. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో అయితే చూద్దామన్నమాట మనం ఈ బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడన ప్రభావంతో. ఈ మంగళ బుధవారాల్లో అంటే ఈరోజు రేపటి రోజున వచ్చేసి 10 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం అనేటువంటిది నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉన్నట్లు పేర్కొంటూ ఉన్నారు వాతావరణ శాఖ నిపుణులు. అయితే తెలంగాణ రాష్ట్రం సంగతి చూసుకున్నట్లయితే ఇప్పటికే కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఎక్కడ చూసినా సరే ఈ చెరువులు కావచ్చు, నదులు కావచ్చు మొత్తం కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయన్నమాట. అంటే ఈ రీసెంట్గా ఎక్కువ వరదల కారణంగా కొన్ని ప్రాంతాలు కూడా కంప్లీట్గా నీట మునగడం కూడా జరిగిందనమాట. బట్ ఇప్పుడు మళ్ళా కూడా ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు అనేటువంటివి ఎక్కువగా పడేందుకు అవకాశం అయితే ఉన్నట్లు తెలంగాణ వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. మనకు దాదాపుగా 10 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం అనేటువంటిది అయితే నమోదయ్యేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు చెప్తూ ఉన్నారనమాట. అట్ ద సేమ్ టైం మనకు భద్రాద్రి, కొత్తగూడెం కావచ్చు, హనుమకొండ, జగిత్యాల, దాని తర్వాత జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్ నగరు, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయనున్నట్లు చెప్తూ ఉన్నారనమాట. ఇక రిమైనింగ్ మనకు ఆదిలాబాద్, నిజామాబాద్, దాని తర్వాత జనగామ, కామారెడ్డి, ఆసిఫాబాదు, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ
కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఈ జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో రాష్ట్రంలో మనకు ఈ రోజు నుంచి అక్కడక్కడ పలు జిల్లాల్లో వర్షాలు అయ్యేటువంటివి అయితే కొంచెం భారీగానే నమోదవుతాయని కూడా అంచనా అయితే వేస్తూ ఉన్నారు. సో ఇక రానున్నటువంటి 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా సిచ్యువేషన్ అనేటువంటిది ఇదే విధంగా కొనసాగేందుకు అవకాశం అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. బట్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ప్రజలందరూ కూడా చాలా అయోమయంలో అయితే ఉన్నారండి. చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి నేపథ్యంలో మళ్ళా కూడా ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు అయ్యేటువంటివి అయితే రాబోతున్నట్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. వీలైనంత త్వరగా వర్షంలో ఎక్కడ కూడా బయటకు వెళ్ళే ప్రయత్నాలు అయితే చేయొద్దన్నమాట. ఓకేనా. సో మనకు ఆల్మోస్ట్ ఆల్ ఏపీలో వచ్చేసి ఆగస్టులో వచ్చి 30% మేరకు ఈ యొక్క అధిక వర్షపాతం అనేటువంటిది అయితే నమోదైనట్లు అంచనా అయితే వేస్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఓకేనా. సో మనకు అత్యధికంగా వచ్చేసి సాయంత్రం 5 గంటల వరకు విజయనగరం జిల్లాలో ఈ యొక్క 76.7 మిల్లీమీటర్ల మేరకు వర్షపాతం అనేటువంటిది అయితే నమోదైంది ఇప్పటి వరకు నిన్నటి రోజున చూసుకుంటే. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి మనకు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్. బట్ నేను డైలీ కూడా ఈ 3 రోజులు వెదర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే అందజేస్తూ ఉంటాను. మీరందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి. మీకు డైలీ కూడా జెన్యూన్ కంటెంట్ ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.